శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నిరత్యయ ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 187వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరత్యయాయై నమః అని నమస్కరించాలి. నిరత్యయ అంటే అతిక్రమింప వీలు లేనిది అని అర్థం. అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి ఎవ్వరూ ఎక్కడా రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు. ఒకవేళ ప్రవర్తించినా ప్రతిఫలంగా శిక్షింపబడక తప్పదు. వాయువు అంతటి వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ని ఏ శిక్ష విధిస్తుందో అని వీస్తూ ఉంటాడట. అలాగే సూర్యుడు, అగ్ని మొదలైన వారందరూ కూడా వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తూనే ఉంటారు. అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది. విశ్వంలో అంతమే కాదు, అంతరం కూడా లేనిది అమ్మవారు. నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కలది అని ఈ నామానికి అర్థంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నామానికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అతిక్రమింప వీలు లేనిది అని, నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.